ప్రభువులో ప్రవేశపెట్టడానికి ఇచ్చిన కృపను బట్టి నిజంగా ఈ దినము చూడాలని ఎంతోమంది ప్రయాసపడిన వారిలేని గొప్ప దివ్యతరుణం దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. నిన్ను కూడా ఒక మాట తెలియజేస్తూ వచ్చాం. ఓ రోజు మనం బ్రతుకుచున్నామంటే దేవుని యొక్క విధానంలో మన ఆయుష్కాలం ఆయనకి ఒకసారి నేను అలా వాకింగ్ అని వెళ్ళినప్పుడు దాదాపు చాలా సంవత్సరాల క్రితం మరి హరికథ చెప్తున్న ఒక వ్యక్తి ఒక మాట చెప్తూ వచ్చాడు. 24 గంటలు మనం సమయాన్ని దేవునికి ఎంటిస్తాం. అందులో కనీసం దశభాగం వేసిన అంటే 10% ఇచ్చిన 2.5 గంటలు దేవునికి అని ఇవ్వగలమా అన్నాడు. అతడు ఆ మాట నన్ను ఒక రీతిగా హెచ్చరిస్తూ వచ్చింది. దేవుని సన్నిధికి రోజుకి 2.5 గంటలు అంటే 24 గంటల్లో 10 నిమిషాలు వేసిన అంటే 240 minutes అన్నీ ఆ అనుభవం జీవితంలో జ్ఞాపకం చేసుకునే వరమై మనము కూడా దేవునికి ఎంతో సమయం ఇవ్వాలి. దేవుని దాసు భగత్ సింగ్ గారు దైవజనుడు తిమోతి అన్న ఆయన అడిగినప్పుడు కూడా ఇచ్చిన సాక్ష్యం, కనీసం మనం నిద్రకైనా సమయం ఇస్తున్నామా అన్నగారంటే ఆయన ఒకటి అన్నాడు. పరలోకంలో ఎప్పుడు మనకు విశ్రాంతి ఉంటుంది తిమోతి, పరలోకంలో మనకి ఎప్పుడు విశ్రాంతి ఉంటుంది? మనం ప్రభు పని వారమై ఉన్నాం. ఆ పనిలో మన వంతు ఎంతవరకు దేవుడు మనల్ని వాడుకుంటూ వస్తే అంతవరకు. నిద్ర అనేది కూడా ఆయన సగటు జీవితంలో 190 పైనే ఆయన కోల్పోతూ వచ్చాడు. అంటే ప్రభు కొరకు రేయింబలో 14 నుంచి 18 గంటలు కనబట్టాడు. దాన్ని బట్టి 1000 సంఘాలు దేవుని దాసులుగా ఏర్పరిచాడు. మోసే నిన్న కూడా చెప్పాను, 40 సంవత్సరాలు వారి మధ్య తను తాను కనపరచుకోవడానికి ఇష్టపడిన వారు అతన్ని లెక్కబెట్టిలా. ఇంకా ఒక సందర్భం వచ్చింది, రుజువుపరచడానికి ఇష్టపడ్డాడు, అది అతనికి రివర్స్ అయింది. మరణం నుండి తప్పించుకోవడానికి ఐగుప్తు దేశం నుండి పారిపోయి 40 ఏండ్లు మిద్యాన్లో ఉన్నాడు. 40 ఏళ్ళ తర్వాత దేవుడు పిలిచాడు. అప్పుడు అన్నమాట, నీ ఎవరిని పంపుతావని పంపు, నేను వెళ్ళను అన్నాడు. అనేక సార్లు దేవుడి దాసుడు అతన్ని హెచ్చరిక చేసి సిద్ధపరిచినప్పుడు తర్వాత అతనికి సహాయకరంగా ఒకరిని ఏర్పాటు చేసినప్పుడు వెళ్ళాడు. మిగతా 40 ఏండ్లు ప్రభు కొరకు తను తాను అర్పించుకున్నాడు. ప్రభు కొరకు తను తాను అర్పించుకొని రేయింబోల్లో వారి శ్రమలు వారి అనుభవాలు తనదిగా ఎంచాడు. అంటే దేవుని పిల్లలుగా మనం కూడా దేవుని ప్రజల కొరకు ప్రయాసపడక తప్పదు. ఇందులో ప్రాముఖ్యంగా దేవుని పరిచర్య చేస్తున్నవారు ఆ భాగాన్ని ఎక్కువగా మోయక తప్పదు. అది నేనైనా మనమైనా ఏ పనికైతే దేవుడు ఇస్తూ వస్తాడో ఆ పనిలో తప్పదు. ఇది దేవుని కొరకు ఏర్పరచబడిన అనుభవం అని ఎరగాలి. ఇది కలిగినప్పుడే కుటుంబాలైనా సంఘాలైనా అభివృద్ధి పొందుతాయి. ఇది ఎప్పుడైతే మనము దాన్ని ఒక్కొక్కటి కోల్పోతూ వస్తామో మన ఆత్మ మన పరిచర్య ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ వస్తాయి. రెండవది ఇతరులకు అది అప్పజెప్పడుతూ వస్తుంది, మనం లేని వారుగా వెళ్ళిపోతాం. మత్తయి 25:30లో కూడా అది అంటాడు, శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఆ స్థితి ఏ విశ్వాసికి కూడా ఉండకూడదు. సరే, ఈ మధ్యాహ్న కాలపు వేళ బలలో పాలుపొందుకు అపోస్తలుడైన పౌలు 1 తిమోతి రాసిన పత్రిక, మన సమయం 12 అయింది, దాదాపు 4 నిమిషాల లోపల ముగించడం ట్రై చేస్తా. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు, 4వ అధ్యాయం 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి చూద్దాం. అపోస్తలుడైన పౌలు 1 తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8. అపవిత్రములైన ముసలమ్మ మాటలను విసర్జించి దైవ భక్తి విషయములలో నీకు నీవే సాధకము చేసుకున్నాము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ
రాబోవు జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. అపోస్తలుడైన పౌలు ఒక వ్యక్తికి తాను హెచ్చరిక చేస్తూ ఇచ్చిన ఒక మాట, ఎలాంటి దినాల మధ్య ఉన్నాడు అన్నప్పుడు, ఇది ఆదాముతో స్టార్ట్ చేసిన ప్రభువైన యేసు ప్రభువారు రెండవ పర్యాయం భూమి మీద ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేసి ఆ దినాలకు వచ్చిన అప్పటికి కానీ అంటే ఈ పోరాటాలు తప్పదు, మనకు అర్థం కాదు. ఆయన మధ్యాకాశంలో 7 ఏళ్ళు పరిశుద్ధులతో ప్రేమను ఏర్పాటు చేస్తాడని మనం చూస్తూ వస్తాం. అది వేరు. 7 ఏళ్ల తర్వాత ప్రకటన 28లో రావడం ప్రకారం 1000 ఏళ్ళు ఆయన భూమి మీద పరిపాలన చేయక తప్పదు. ఆ భూమి మీద పరిపాలన చేసి ఆ రోజుల్లో తప్ప నెమ్మది కానీ ఏ పోరాటం లేకుండా యుద్ధాలు కానీ దుఃఖాలు కానీ ఉండని మరి మనం చూడలేము. యెషయా 35వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కనబడుకుంటూ వస్తాయి. పులి మేక కలిసి జీవించుట, ఏమాత్రం హాని అనేది లేకుండా సింహస్థ గడ్డి వలె మేట ఆ రోజులు కనబడతాయి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఒక వ్యక్తి ఈ లోకంలో ఎప్పుడైతే ఆయన భూమి మీద పుడుతొస్తాడో చచ్చేంత వరకు ఏదో ఒక పోరాటాలు వస్తాయి. ఇంకా విశ్వాసమైన జీవితాలు అయితే మరీ ఎందుకంటే అందుకే అంటాడు, రక్షణ అనేది చాలా విలువైంది. ఆ రక్షణలో ఎవరైతే ఏర్పాటు చేయబడుతూ వస్తారో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దాన్ని అందుకే జ్ఞానం చేసిన ప్రకారం పందెమందు పోరాడు ప్రతివాడు. అందుకే నిన్ను కూడా చెప్తూ వచ్చాను, అపోస్తలుడైన పౌలు జ్ఞానం చేసిన ప్రకారం 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, సైనికుడును యుద్ధమునకు పోనప్పుడు తను దండలు చేసుకున్నవని సంతోషపెట్టని ఈ జీవన వ్యాపారం చిక్కుకున్నాడు. మరి ఏ జట్టమైన వాడు నియమ ప్రకారం పోరాడకుంటే వాని కిరీటం దొరకదు. వాడంటే ఒక వ్యక్తి ప్రభులో ఏర్పాటు చేయబడిన ఒక వ్యక్తి. అది చిన్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, సిరియా దేశంలో యూదురాలు ఒక చిన్న అమ్మాయి పట్టబడుతూ వచ్చింది. 2వ రాజుల 5వ అధ్యాయంలో కనబడుతూ వస్తాయి. ఆమె జీవితం బానిస. ఇప్పుడు ఆమె వెళ్ళిందే ఇతర దేశానికి బానిసగా వెళ్ళింది. ఇంకా ఆమె పరిస్థితి చూస్తే ఆ యజమానురాల కింద కఠినమైన పరిస్థితి. ఫ్రీడమ్ అనేది ఒక జీవితంలో ఉండదు, అంటే స్వతంత్రత ఉండదు. అలాంటి జీవితంలో తనది కాని దేశము, తనది కాని ప్రాంతం, తనది కాని భాష, కనీసం పట్టించుకునే వారు లేరు. ఏమొచ్చినా ఆదరించేవారు లేరు. మనకు రోగాలు దుఃఖాలు వస్తే కనీసం ఆదరించేవారు. నాకైనా కానీ మన చిన్నగా యాక్సిడెంట్ అయినప్పుడు దేవుని కృపను బట్టి అనేకులు సహోదరులు ప్రాణం చేస్తూ వచ్చారు, సంఘంగా ప్రాణం చేస్తూ వచ్చారు. తర్వాత అనేకులు కూడా అడుగుతూ వచ్చారు, బంధువులు స్నేహితులు కూడా అడుగుతూ వచ్చారు. వారి ప్రేమను కనబరుచుకుంటూ వచ్చారు. చిన్న గాయమే కావచ్చు, లేదా పెద్ద గాయం కావచ్చు. కానీ ఆ రోజుల్లో ఆమెకు ఆ అనుభవాలు కూడా ఉండవు. కానీ ఎప్పుడు కూడా తన జీవితంలో చిన్న పాపైనా ఒక మాట అంటుంది. ఎట్లుంటుందంటే చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు మనమేది చెప్తామా కదా? ఎవడైనా కానీ శ్రమలు పెట్టేవాడిని, దుఃఖాలు పెట్టేవాడిని, వాని యొక్క క్షేమం కోరే వాళ్ళు ఉంటారా కదా? నేను ఒకసారి ఓ ప్రార్థనకు వెళ్ళాం. బ్రదర్స్ పిలిచారు, బ్రదర్ మీరు ప్రార్థన పరులు కదా, ఎక్కువగా ప్రార్థనలో అప్పటి నుంచి నడిపిస్తారని విన్నాను,
ఎందుకు మీరు ప్రార్థన సమయానికి రాకూడదు అన్నారు. సరే ఖాళీగా ఎందుకు, సరే పదాంలే అని వెళ్ళాను. చూసిన తర్వాత ప్రార్థనలో తేడా కనపడింది. సరే ఇంక నేను చూశాను, నాకు ఆ వ్యక్తి కల్లా కళ్ళ చూస్తూ వచ్చాను. నన్ను పిలిచిన వ్యక్తి కల్లా ఆయన కూడా నన్ను చూశాడు. ఏదైతేనేమి సైలెంట్గా మా కళ్ళు కలిసినాయి. నేను దేవుడు నాకు ప్రేరేపణ కలిగిన ప్రకారము పరిచయ నిమిత్తం వరకు ప్రాణం చేస్తూ వచ్చా. మళ్ళీ వారం పోలే. ఆయన అడిగాడు, 3వ వారం అడిగాడు. మొదటి వారం పోయినా, 2వ వారం పోయినా, 3వ వారం అడిగాడు. ఏం బ్రదర్ మళ్ళీ లాస్ట్ వీక్ రాలేదు. లేదు బ్రదర్ కొద్దిగా పని అంటే ఆయన అన్నాడు ఒకే మాట, బ్రదర్ మేము ఆ ప్రార్థన చేయట్లేదు బ్రదర్ అన్నాడు. నేను ఏమైనా టచ్ చేయలే, మేము ప్రార్థన చేయడం లేదులే అన్నాడు. ఏ ప్రార్థన అంటే పలానా వ్యక్తిని సంతలో పడవేదుగాక, ఆ మాటను బట్టి నాకు మనసు రాలే, ఆ మాటను బట్టి మనసు రాలే. అప్పుడు ఆయన టచ్ చేస్తూ వచ్చాను. అన్న మరి ఏదో సంఘక్షేమంగా జరిగేటప్పుడు మీరు అలాంటి ప్రార్థన చేస్తే కలవరాలు రావా? కాబట్టి ఆత్మీయంగా గ్రహిపోయిన మనము ఎంతో మనము ఏదో వాళ్ళ జీవితాలు చేశారు, వాళ్ళ జీవితాలు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మీరు రిపీట్ చేస్తే ఎవరన్నా మరి ఆ వ్యక్తి అంటే ఎవరైతే ఆ వ్యక్తి హిస్టరీ చెప్పాలి. ఆ వ్యక్తిని చూసి ఈ వ్యక్తి ఇంకా సనగాలి. అవసరమా అన్న అంతే. నాతో తగ్గించాడు. సరే మనకి వచ్చింది, మన రూట్ వేరు, వాళ్ళ రూట్ వేరు. అంటే అందరూ విశ్వాసలే. కానీ ఇక్కడ ఆమె చిన్న పాప ఎట్లుంటుంది, 2వ రాజులు మరి 5వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. అది సోమరులో నా ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేను కోరుచున్నాను. అతను నా ఏలినవాడు కలిగిన కుష్ఠరోగం అతను బాగుచ్చేనని తన యజమానులతో చెప్పాను. అంటే ఇతరులకు క్షేమమును కోరుట. అంటే ఎవరు శ్రమల్లో ఉన్నారో వారి మేలు కోరాలంట కదా. ఆ మేలు ప్రభువైన యేసు ప్రభువు వారు కూడా అదే చేశాడు. లూకాసు వార్త 23:34 అంటాడు. ప్రభువైన యేసు ప్రభువు వారు 23 లూకాసు వార్త 34 అంటాడు. ఎవరు? యేసు వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. నిజంగా పొంతి పిల్లది అడిగాడు, ఏమయ్యా నీతిమంతుడు ఈ వ్యక్తి నాకు సిలువేయమని చెప్తున్న అతనిలో ఒక నేరం కనపడలేదన్నాడు. 19వ అధ్యాయం యోహాను సువార్త 3-4 విషయాలు కనబడతాయి. అంటే ఈ నీతిమంతుడు ఆ వ్యక్తిలో ఏ లోపం లేని వ్యక్తిని నాకు పట్టించారు, నేను సిలువేయమని నన్ను కేకలు వేస్తున్నారు. లూకా 23:23 రాయబడింది. వారి కేకలు గెలిషన్ రాయబడింది. ఇవన్నీ చేతగాక పొంతి పిలాతు ఆయన చేతుల్లో నీళ్ళు తెప్పించుకొని వారందరి మధ్య కడుక్కొని, ఈ నీతిమంతుని యొక్క జోలి, ఈ నీతిమంతుని యొక్క రక్తము నాకు కానీ నా కుటుంబానికి కానీ అంటుకుంటున్నట్లు మీ ఇష్ట ప్రకారం మీరు కోరుకున్న ప్రకారం ఇస్తానని చెప్పి రాజముద్రకి వేసి వెళ్ళిపోయాడు. అతడు చెప్పాడు పొంతి పిలాతు ఇతడు నీతిమంతుడు అని. కానీ ప్రభువైన యేసు ప్రభువు అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరికి క్షమించు. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ప్రభుకు మాదిరిగా ఉండటం అనేది, అంటే విశ్వాసంగా ఉండేది. ఆయన తన జీవితంలో ఈ మెట్టు ఎప్పుడైతే నేర్చుకుంటూ వచ్చాడో, అంటే ప్రభుని కాదు ఒక విశ్వాసిగా మన జీవితాల్లో శ్రమల్లో ఉంటున్న వారి విషయాలు కానీ, దుఃఖాలు ఉంటున్న వారి విషయాలు కానీ, శ్రమలో పాలు చేసిన విషయాలు కానీ, ఒక వ్యక్తి నన్ను అడిగాడు, బ్రదర్ మీరు అంత ఆర్థికంగా సాయం చేస్తూ వచ్చారు కదా, నాతో ఎక్కువ తిరిగిన వ్యక్తులు అడిగారు, మిమ్మల్ని ఎవరైనా ఎక్కువగా ఆదుకుంటున్నారా అన్నారు. ఏం చేస్తాం రోల్ 90% రోల్ చూస్తే తక్కువ కనపడతాయి. అదే వ్యక్తి నేను వాళ్ళకి ఎంతో సాయం చేస్తూ వచ్చాను, ఒక్క 1000 రూపాయలు ఏంటయ్యా అన్న, నేను పూర్తిగా అన్ఫిట్లో ఉన్నప్పుడు ఒక్క 1000 రూపాయలు ఉంటాయండి అయ్యా, ఆ 1000 రూపాయలు నీకు మళ్ళీ కడతాను, నా పరిస్థితి చాలా బాగలేదంటే ఆ వ్యక్తులకు మేము ఎంత సాయం చేసి ఉంటాం తెలుసా? మా కుటుంబాల కంటే ఎక్కువగా ఆదుకుంటూ వచ్చాం. కానీ ఆ వ్యక్తి కనీసం పరిస్థితి వీరిని చెప్తే పట్టినట్లు వెళ్ళిపోయాడు. బ్రదర్ నా దగ్గర ఉంటే నీకు ఇస్తాను బ్రదర్ అన్నాడు. ఓకే ప్లస్ ప్రభు ఉన్నాడు అనుకుని వెళ్ళిపోయినాం. కానీ అదే వ్యక్తులు నేను అడిగిన వెనువెంటనే వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏమనాలా అంటే వాళ్ళ పరిస్థితులన్నిట్లో
ఆదుకుంటూ వచ్చిన, ఆదరించి వచ్చిన, ప్రతి పరిస్థితుల్లో వాళ్ళ వల్లే మావని ఎంచుకున్నా ఎలా ఉందంటే అలా ఉంది. అప్పుడు అనుకున్నా, ఏం ప్రభు అంటే, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదయ్యా, నీవు ఆ వ్యక్తిని ఆధారపడ్డావు. ఫర్ ఎగ్జాంపుల్ సౌలు తృణీకరించబడినప్పుడు ఏషయా ఇంటికి వెళ్ళయ్యా అన్నాడు. ప్రవక్త ఏషయా ఇంటికి వెళ్ళాడు. 16వ అధ్యాయం మొదటి సమయంలో కనబడుకుంటూ వస్తాడు. ఆయన వెళ్ళిన తర్వాత మొదటివాడు కనపడ్డాడు. అబ్బో, ఇతడే కదా కోరుకున్నాడు అన్నాడు. మొదటి సమయంలో 16వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి సమయంలో 16వ అధ్యాయం 7వ వచనం. మనుషులు పైరూపం లక్ష్య పెట్టుదురు కానీ అది నాకు దేవుడు బయలుపరిచాడు. నువ్వు చూశావు, నీ తప్పది, నన్ను అడిగావా, నీ తప్పది. ఆయన దుఃఖాలు ఉన్నాడు, ఆదుకుంటానన్నావు, నీ పరిస్థితులు ఆదుకుంటానన్నావు. మరి ఇప్పుడు సహవాసం అనుకుందామా? క్రైస్తవ లక్షణాలు కాదు. ఏం చేయాల? సరే ప్రభువా, నీవు ఏం నేర్పిస్తావో ఆ నేర్పడానికి నేను సంసిద్ధం. ఏం నేర్పిస్తావో నేర్పించడం నన్ను సంసిద్ధం, నేను ఒప్పుకుంటా. సరే, ఎస్ దట్స్ ఆల్, అంతే. అది కొన్నిసార్లు బట్టి వారి జీవితాల్లో అంటే ఉన్న పరిస్థితులు బయట కనబడకుండా, ఇది నెంబర్ 1. అంటే ఏంటి? ఒక విశ్వాసి తన జీవితంలో ఏమిటంటే, ఇప్పుడు 2 రాజుల 3వ అధ్యాయం ప్రకారము ఎన్ని పరిస్థితులు ఉన్నా ఆమె అన్నది, చిన్న పాప నా యజమానుడు, చదవండి ఇంకోసారి. ఏ రోగాలైతే ఉన్నాయో వారి మేలు కోరుతూ రావాలి. అంటే వారు శ్రమలు పెట్టినా, హింస పెట్టినా, బాధ పెట్టినా దూషపు మాటలు చాలా కష్టంగా ఉంటాయి. అందుకే అపోస్తలుడైన పేతురు ప్రభువుని బట్టి 2 పేతురు 2వ అధ్యాయం 22-23లో అపోస్తలుడైన మొదటి పేతురు అనుకుంటా, మొదటి పేతురు 2:22-23 ఆయన దూషింపబడి, ఎస్, మన జీవితంలో ఇది రావాలి. మన జీవితంలో ఏం రాలేదు? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. 2వ మాట, శ్రమ పెట్టబడి బెదిరింపక. అంటే ఏంటంట, మన జీవితంలో, విశ్వాస జీవితంలో ఉండవలసింది ఏంటి? ఆయన తీర్పు తీర్చక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పచెప్పుకున్నాడు. ఎలాంటి మాట డామ్ చేస్తాడు? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా. ఒక మాట అంటే పేతురు అడిగాడు, ఏం ప్రభా, మేము కూడా మనుషులమే కదా, మా దగ్గర కూడా కత్తులు ఉన్నాయి కదా అన్నాడు. లోపల ఉన్న భావం ఆయన వదులుకోలేదు. ఆ మల్కాని వాని యొక్క చెవి తెగి నరికాడు. ప్రభు అంటాడు, ఇంత మట్టుకు చాలు, కత్తి పట్టు ప్రతి వాడు ఆ కత్తితో నాశనం అవుతారని చెప్పాడు, మరణం అవుతారని చెప్పారు. ఆ చెవిని ముట్టాడు, బాగు చేశాడు. అంటే శ్రమలలో ఉన్న వ్యక్తులకి క్షేమను కోరుట, ఇది క్రైస్తవులో ఉన్న మొదటి లక్షణాలు. ఇలా ఆ పాప అంటే ఆ చిన్న అమ్మాయి చేటును బట్టి ఆ ఇంటికి ఎలాంటి వాడు అంటే, అందుకే అంటాడు అపోస్తలుడైన 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 16వ వచనం 15 చదవండి. దైవజన దగ్గర తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటిందును నేను ఎరుగుదును,
ఏమాట అంటున్నాడు? ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అంటే ఎంత సాక్ష్యం. తనతో పాటు ఇంకా మరి 10 ఏళ్ళు అంటాడు. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలిని మరి ఏ బలిని ఇతర దేవతలకు బలి నేను అర్పింపను. 2 కంచెర గాడిదల మట్టి ఏ మోయపాటి మన్ను నీ దాసు నాకు ఇప్పగించకూడదా అన్నాడు. ఎలాంట? నిన్ను తప్ప ఒక వ్యక్తి రక్షణ పొందితే ఇంకొక వ్యక్తికి రక్షణ ఇచ్చేవాడుగా ఉండాలి. మన సేవకుడు ఒక మాట చెప్తూ వచ్చాడు, సంవత్సరానికి ఒక వ్యక్తినైనా మన ప్రభు దగ్గర తీసుకురావాలి అన్నాడు. రోజుకు ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకురాకపోతే బ్రతకనన్నారు దేవుని దాసుల రోజుల్లో. అంటే ప్రభు దగ్గరికి వారి జీవితాలు ఎట్లున్నాయంటే, నీవు నన్ను ఈ వ్యక్తిని రక్షిస్తావా లేదా నన్ను చంపుతావా? డేవిడ్ బ్రెయినార్డ్ అనుభవం అది. వాళ్ళైనా రక్షించు నన్నే చంపన్నాడంట. వాళ్ళైనా రక్షించు నన్నే చంపు అంటే రక్షింపబడడానికి నన్ను నేను ఇక్కడికి వచ్చాను వాళ్ళ రక్షణ కొరకు. నన్ను నేను వాళ్ళ నిమిత్తం అర్పించుకోవడానికి ఇష్టపడుతున్నాను. వాళ్ళ రక్షణ పొందుటే నేను కోరుకున్నది. దాని కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. దాని కొరకు నేమివ్వబడి ఉన్నాను అన్నాడు దేవుని దాసుడైన డేవిడ్ బ్రెయినార్డ్ గారు. దాని కొరకు రెడ్డి నీళ్ళ మధ్య తను తాను అప్పచెప్పుకున్నాడు. ఇది ప్రభు పిల్లలుగా 2వ మెట్టు. ఒకటి శ్రమలు భరించాలి. వారి నిమిత్త క్షేమం కోరాలి. అవమానమైన అపోస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, అపోస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఓపికతో పరిగెత్తదము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సగించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడనై ఉన్నాడు. ఎన్నున్నాయంటే ప్రభుకు? అవమానం, శ్రమలు. తన జీవితంలో పుట్టుకతో మొదలుకొని ఎట్లుంటుంది? మన పుట్టుకొస్తే ఎట్లుంటుంది? ఆఖరికి మనం పుడితేనే అందరికి పాపులర్ చేసుకుంటాం. పలానోడు పలానా ఇంట్లో పుట్టాడంటే వాని కొరకు ఎన్నో గిఫ్ట్లు ఇస్తాం. ఇంకా ఏదైనా బర్త్డేలో ఏదైనా ప్రత్యేకమైన మీటింగ్లో అది గెలిగిందనుకో, వాడు ఇంకొక సంవత్సరం కాదు 5 సంవత్సరాలు వచ్చేంత వరకు వారికి ఆ బట్టలు వాళ్ళ రకంగా ఇప్పుడుగా స్పెషల్స్ అయిపోయినాయి. వాళ్ళ పిల్లలకే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకొస్తున్నారు. మంచిది కాదనం. వాళ్ళ పిల్లలకి కాదు, ఏదైనా బర్త్డేలో ఏదైనా స్పెషల్ ఏదైనా ఏర్పాటు చేస్తే వాళ్ళ కుటుంబాన్ని కూడా తీసుకొస్తారు. మంచిది, సంతోషం. కానీ ప్రభుకు ఒక్క బట్టి ఇచ్చే వాళ్ళకు లేరు. ప్రభుకు ఒక బట్టి ఇచ్చే వారికి లేరు. ఆయన జీవితంలో ఎట్లుంటుందంటే పశువులు అతని పడక, పొత్తిగుడ్డలు తిరిగి వస్త్రాలు, అనుభూతం విశ్వాస లక్షణాలు అన్నిటినీ టాప్ 2 రోల్కి సిద్ధపడాలి. అంటే ఏంటంటే నేను ఇంతే, ఆ జీవితం ఉంటే విశ్వాసంగా ఉంటా, లేకపోతే లేదని కాదు. అది ఎప్పుడైనా సరుగులు వస్తాయి. ఏంటి ప్రభా ఇప్పుడు నా వరకే అనుకో, ఉన్నాయి. కానీ జీవితంలో మన పొరపాట్లు ఏవైతే దానికి అప్పచెప్పుకోవాలి, సరి చేసుకోవాలి. లేని పక్షంలో ఎంతవరకు ఉంటే అంతటితో తృప్తి పడటం మన విశ్వాస జీవితాలు నేర్చుకోవాలి. ప్రభు ఇప్పుడు చెప్తున్నాడు, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఆయన ఏం చేస్తాడంట? అవమానం నిర్లక్ష్య పెట్టి, అవమానం ఎన్నొచ్చాయి. ప్రభు అవమానం భరించాడు. ప్రభు పిల్లలుగా మనం ఎన్ని వచ్చినా ఈ సంవత్సరంలో ప్రభు కొరకు భరించేవారుగా ఉండాలి. కుటుంబంలో వస్తాయి, భార్య భర్తల మధ్య వస్తాయి, పిల్లల మధ్య వస్తాయి. ఏ మామూలు అనుకోండివా? యోబున్నాడు, 10 మంది పిల్లలు కలిగిన సంతానం కలిగిన యజమానురాలు ఆమె భార్య, తనతో పాటు సర్వాక్కలు కలిగిన భార్య. అంటుంది యోబు 2వ అధ్యాయం 9-10లో, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10, నీవింకను యథార్థతను వదిలికిందువా? చచ్చిపో. ఎందుకు బతుకుతున్నావు? మమ్మల్ని బాధ పెడతావు. ఇక్కడ ఇదే కదా, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి.
వాడే కేకలు వేస్తుంటాడు ఆ పక్క, మూలుగుతుంటాడు ఆ పక్క, వణుకుతుంటాడు ఆ పక్క. కష్టమేలే. ఒక రోజు 2 రోజులు అయితే చూస్తారు, అబ్బా అంటే గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, మర్యాద ఉంటుంది. గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, మర్యాద ఉంటుంది. అలాగే మంచం పెడతాడు అనుకో అప్పుడుంటాయి. భార్య ఎంత ప్రేమిస్తుంది, భర్త ఎంత ప్రేమిస్తాడు, పిల్లలు ఎంత ప్రేమిస్తారు, ఎంతవరకు అత్తుకుంటారు. ఇది మొదటిది. రెండవది, అతను ప్రేమైన వారు ఎంతవరకు టచ్లో ఉంటారు. ఎందుకు పోతావా స్వామి, అంటురోగాలు వచ్చినాయి కదా. కరోనా భార్య భర్తలు ఎన్ని కుటుంబాలు విడదీసి ఉంటాయి. ఇప్పుడు ఏదో A+ అంట, ఇంకో రోగం వస్తున్నాయి, అది దానికి ప్లస్ అంట. అంటే ఆ వచ్చే రోగానికి ఇది ఇంకా డబుల్ ఉందన్నారు. చైనాలో లక్షల మంది ఇప్పుడు ఆ వైరస్ ప్రభావంతో పడ్డారు. అక్కడున్న పరిస్థితి వివరించకుండా ప్రపంచం ఆ వరల్డ్ ఆరోగ్య సంస్థను దాన్ని అలాగే దాన్ని అణచివేస్తూ వస్తుంది. అంటే అది పాపులర్ కాకుండా అక్కడే ఉన్నాయి అని చెప్పి దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ వచ్చినా కూడా బయటపడింది. ఎందుకంటే కరోనా కొన్ని దేశాలని కదిలించినాయి. బ్రిటన్ లాంటి మహాదేశాలు వణికిపుట్టినాయి. అమెరికా లాంటి సంయుక్త రాష్ట్రాలు భయపడుతూ వచ్చాయి. కాబట్టి మళ్ళా ఏ పరిస్థితితో ఒక పక్క థర్డ్ వార్ మూమెంట్ ఉన్నాయి. ప్రపంచ చరిత్రలు కొద్దిగా మనకు పరిస్థితి బాగా అనుకూలంగా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తర్వాత ఈ వరల్డ్ లెవెల్ ఉన్న నాయకులు కొన్ని దాన్ని కంట్రోల్ పెడుతున్నారు. ఆ మూమెంట్ కంటే ఇది ప్లస్ అన్నారు. ఎంతవరకు సత్యం తెలియదు మనకు వరకుగా. అది ఇండియాలో కూడా అప్పుడే కొన్ని ఏరియాలు జాగ్రత్త పడుతున్నారు. అంటే మరి ఆ కరోనానే భార్య భర్తల్ని కుటుంబీకుల్ని చాలా దూరపరిచింది, విడిచిపెట్టేశారు, వదిలిపెట్టేశారు. కానీ ఇప్పుడు భార్య అంటుంది, నీవు చచ్చిపో, నన్ను ఎందుకు ప్రేమిస్తాను, నేనెందుకు నీ దగ్గర పని చేయాలా అంటుంది. నీవెందుకు దేవుని ఏమైనా ఒకసారి దూషిస్తావేమో అని నేను చూస్తున్నా. 10 మంది పిల్లల బాయ, ఆస్తిపాస్తుల బాయ, దిగంబర్లు అయిపోతుంది, పట్టించుకున్న నాతుడు లేకపోయా, వచ్చి వాళ్ళు తిట్టే వాళ్ళు అయిపోయారు. యోబు గ్రంథం 3వ అధ్యాయం చూస్తే ముఖ్యమైన స్నేహితులు ఆయన దగ్గర అంటుకున్న వారే పలు విధాలుగా పరీక్షించారు. అన్ని రకాలుగా శోధించబడుతూ వచ్చాడు. లాస్ట్కి అంటాడు, నేను శోధించబడిన తర్వాత నేను సువర్ణ వల్ల ఉంటుందిను, రాజు వల్ల నా అడుగులే కానీ చెప్తాను. ఆ స్థితిలోనికి వచ్చేంతవరకు యోబు తాను స్థిరపడ్డాడు. అందుకంటాడు, నా ఊపిరి నా భార్యకి అసహ్యమన్నాడు. అందుకే 19వ అధ్యాయం అనుకుంటా యోబు గ్రంథం 19వ అధ్యాయంలో కూడా తన అనుభూతాల్లో చదవండి. నా ఊపిరి నా భార్యకి అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము అన్నాడు. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించిన నేను లేచట చూసిన బాలురు నా మీద దూషణలను పలికెదరు. నా ప్రాణ స్నేహితులకందరికీ నేను అసహ్యనైతే నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అన్నాడు. ఊరికే మనం చదివినంత కాదు, ఆ అనుభవంలోనికి వెళ్ళిన వాడిని అడిగితే అర్థమవుతుంది. బాగుపడిన తర్వాత యోబు 42 మరి 10 ప్రకారం ప్రార్థన చేసేవాడుగా ఇతడున్నాడంటే మనం చేయగలమా? చదవండి యోబు 42:10. ఇదెక్కడ మాట? యోబు తన స్నేహితుల క్షేమ నిమిత్తం ప్రార్థన చేస్తే అతనికి క్షేమం వచ్చిందట కదా. రివర్సల్ ఉంటాయేమో క్రైస్తవ జీవితాలు. యోబు 42:10 ఇంకోసారి చదవమ్మా. తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అంటే అతను లోపల ఉన్న ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కొక్కటి కడుక్కోవాలి. బల్లెదుటికి వస్తున్నాం. మత్తయి 7వ అధ్యాయంలో ప్రభువైన యేసు ప్రభువు అంటాడు. మత్తయి 7వ అధ్యాయం 23. 5వ అధ్యాయం 23 వచ్చును. మత్తయి 5వ అధ్యాయం 23 వచ్చును. 5వ అధ్యాయం. నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుండగా
నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదు అని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా ఇది ఎక్కడ మాట? నీ సహోదరుని మీద నీకేదైనా విరోధం ఏదైనా కలదు అని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడల్లా. లూకా 23:34 ప్రకారం క్షమించని జీవితం రావాలి, క్షమించని జీవితం రావాలి. ఎప్పుడైతే వస్తుందో అక్కడనే బలిపీఠం మీ ఎదుటనే నీ అర్పణ వదిలిపెట్టాలంట. ఓ సహోదరుడు నన్ను ఒక ఇంటికి తీసుకుపోయాడు. రాత్రి 9 పైన, దాపు 9-9:30 మధ్య. ఆ రోజుల్లో ఇప్పుడుగా దాపు ఒక 25 లేదా 30 years బిలో, 30 ఏళ్ళ క్రితం ఆ ఇంట్లో అన్నం అయిపోయింది. నాతో పాటు ఇంకో సహోదరుడు ఉన్నాడు. ఆయన భోజనం పెట్టాడు. బ్రదర్ పదాంపా అని సైకిల్లో పోయినాం. ఆ రోజుల్లో అవే కాదు మనకు పెద్ద వెహికల్స్. సైకిల్లో పోయిన తర్వాత మారుతి హోటల్లో భోజనం పెట్టాడు. నాకు ఎక్కడో గాయమైంది. సరే ఆ సహోదరుడు పెట్టాడు, తిన్నా సైలెంట్గా. డబ్బులు ఇచ్చిపోతే ఆయన ఇచ్చేసాడు. సైలెంట్గా వచ్చాను, ఇంటికి వచ్చాను. ఆ రోజు నుంచి కొన్ని నెలలు కాదు, కొన్నేళ్ళు ఆయన ఇంట్లో టీ నీళ్ళు కూడా తాగలేను. కొన్నేళ్ళు టీ నీళ్ళు కాదు కదా, ఓన్లీ డ్రింక్ వాటర్ మాత్రమే టచ్ చేశాను. పక్కన మా సహోదరులు అందరూ తింటున్నారు, తాగుతున్నారు. ఆయన లాస్ట్కి కళ్ళీళ్ళు పెట్టుకుని అడిగాడు, బ్రదర్ నేను నీ ఎడలు ఏదైనా ఒక తప్పిదం చేసింటే దయచేసి నన్ను మన్నించు, క్షమించు అన్నాడు. ఎందుకు నా ఇంట్లో కనీసము ఒక టీ నీళ్ళు కూడా తాగడం లేదు? ఎన్నిసార్లు వాళ్ళ ఇంట్లో బాగా చేస్తారు ఆ ముద్ద మటన్, అందరు తింటున్నారు. లేదన్నా నేను భోజనం చేశాను అంటున్నావు, మాతో పాటు కలిసిమెలిసి ఉన్నావు, లేదు ఇంటికి పోయి తింటానంటున్నావు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటని ఆయన ఏడిసి అడిగినప్పుడు చెప్పాను, బ్రదర్ ఆ రాత్రి చేసిన ఆ చిన్న గాయం, నువ్వు ఇద్దరికి అదే అన్నం పెట్టు తింటా, నన్ను తీసుకొని పోయి పక్కన హోటల్లో పెట్టిచ్చా చూడు, ఎన్నో రకాల ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి నాకు గాయం ఉంది, అది సరి చేసేందుకు నేను నీటిలో నీళ్ళు కాదు కూడా తాగబుద్ది కాదు, కానీ పక్కన వాళ్ళు బలవంతం చేస్తుంటే ఆ నీళ్ళు తాగుతున్నానన్న. ఆయనకి నీళ్ళు పెట్టుకొని, బ్రదర్ మనం ప్రభు బలలో పాలు పొందుతున్నాం, ఆ రోజే చెప్పొచ్చు కదా అన్నాడు. ఎట్లా చెప్పమంటావు బ్రదర్? తినే తిండి కొరకు మనస్పర్తలు రావాలా? తాగే నీళ్ళు కొరకు మనస్పర్తలు రావాలా? నీవు అదన్నా బ్రదర్ మా ఇంట్లో ఇంతే ఉంది అంటే చెప్పు, దాన్నే ఉంది తిందాం. ఇంకొక ఇంట్లో అట్లే చేసుకుంటూ వచ్చాము అంతే. ఆయన కొరకు ఇంతే పెట్టేవాళ్ళు. దాన్నే మేము ఒక దేవుని యొక్క బల్ల వల్ల లేదంటే ఏదో ప్రేమింది ఏదో ఒక స్వీట్ తీసుకున్నట్లు అందరూ కలిపి తిని వెళ్ళిపోయారు సంతోషంగా. మరి అది చూసావు కదా, నన్నెందుకు ఇంత గాయపరిచావన్నా? మనం ప్రభువులలో పాలు పొందుతున్నవారు అన్నా, ఆ మాట నాకు ఇప్పుడు గాయమనిపిస్తుంది. అన్న నేను చూస్తే ఇంకో సంఘంలో ఉన్నాం, మీరు చూస్తే ఇంకో సంఘంలో ఉన్నారు అన్న. ఎక్కడున్నా మీరు మా కొరకు, మేము మీ కొరకు ప్రాణం చేస్తున్నాం అన్న. ఒక్క శరీరం అని రాస్తున్నాం, ఒక్క శరీరం మనం చదువుతున్నాం కదా. కాబట్టి ప్రభు శరీరం ఇది. ఆ శరీరంలో పాలు పొందుతున్న నీవు కానీ నేనే కానీ ఏరి అనుభూతుల్లో ఉంటున్నాం అన్నప్పుడు నేను కూడా క్షమాపణ చెప్పాను. ఒకవేళ నిన్ను గాయపరచుంటే ఎన్నేళ్ళండి, కొన్ని నెలలు కాదు కొన్ని ఏళ్ళు వాళ్ళ ఇంట్లో టీ నీళ్ళు కూడా తాగలేకపోయాను. అంటే ఈ జీవితం అంటే ఏది చిన్న అవమానమే తట్టుకోలేము, అది కూడా సరి చేసుకోవాలి. ప్రభులో దగ్గరికి వస్తున్నాం అంటాడు, నీవు నీ బలిపీఠంలో దర్పణం అర్పించుడుగా నీ సహోదరుని మీద విరోధం ఏదని కలదని నీ జ్ఞాపకం వచ్చినట్లా నీవు నీ బలిపీఠం ఎదుట నీ ఏర్పాటు వదిలిపెట్టవు. వెళ్ళు, సహోదరు సమాధాన పడు. చేయగలమా? అట్లుంటే ఈరోజు ఎబ్రోన్ సంఘాలు టాప్ టు బాటం సెట్ అవుతాయి. అది ఉండదు. వాళ్ళ మీద నేరమని కాదు, ఇన్నేళ్ళు నేను అదే చేస్తున్నా ప్రభా, నేనని కాదు 30 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నా. 30 ఏళ్ళ నుంచి నాకైతే 35 ఏళ్ళు అయింది ఇంచుమించు. కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది కౌంటింగ్ వేస్తే టోటల్ ప్రభులో మహిమలో ఉన్న వారితో సహా ఎందుకు కట్టబడట్లేదు అంటే అర్థం ఏమిటి? సమాధానానికి ఏదైనా రూట్లో వాళ్ళు తెలిసి దాన్ని చేయలేకపోతున్నారు. మనలో ఏవైతే ఉన్నాయి వాళ్ళని కాదు, నీవైనా నేనైనా ఏ విషయంలో భార్యాభర్తల మధ్య సంబంధాలు, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు లేవా సరి చేసుకోవాలి.
పిల్లల మధ్య ప్రేమానురాగాలేవా సరి చేసుకోవాలి. ఆత్మీయ స్థితిలో డెడ్ ఆఫ్ అంటే చచ్చిపోయిన స్థితిలో ఉన్నావా సరి చేసుకోవాలి. ఏవి కాబట్టి ప్రభు సన్నిధిలో ఉంటున్నావు. అందుకంటాడు అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో జ్ఞానం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో సాధకం చేసుకోవాలి. నీవెవరివి కాబట్టి ఆ మాట నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అందుకే పౌలు నేను ఎవరిని వాడానో ఎవరిని సేవించున్నానో ఆ మాట నీ జీవితంలో ఎప్పుడు ఉండాలి. నా ప్రభు నా వాడు, నేను అతన్ని వాడను కాబట్టి అతని దానను కాబట్టి నేను ప్రభును పోలి నడుచుకోవాలి. అనేక సార్లు అంటారు పౌలు, నేను ప్రభును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలి. అంటే ప్రభుకు మాదిరిగా మనం ఇతరులకు చూపాలి. ప్రభులు ఏముందండి? ప్రేమించే గుణమంది. ప్రభులు ఏముందండి? సహించే గుణమందండి. ప్రభులు ఏముందంటే ఓర్చే గుణమందండి. అదే ఆ చిన్న అమ్మాయి చేస్తూ వచ్చింది. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఆ పాప, సిరియా దేశం నా యజమానుడు ప్రవక్త ఎలీషా ఎదుట అతడు ఉండిన అతడు కుష్ఠం బాగవుతుందని చెప్పింది. అతడు వెళ్ళి తన ఇంటి వారందరికీ దేవుని యొక్క వాక్యాన్ని బోధ చేసడానికి అక్కడి నుండి వచ్చి రోగం బాగు చేసుకుంటూ వచ్చాడు. ఒక వ్యక్తి రక్షణ మారుమనసు పొందితుల మధ్య నీ ఫిట్నెస్, నీ సాక్ష్యం ఉండాలి. మరి నీకు లేకపోతే ఎందుకు? 20-30 ఏళ్ళు చెప్పుకోవడానికి హిస్టరీ కొరక? ఒకవేళ ఇట్లా వెళ్ళేవనుకో ప్రభు అడుగుతూ వస్తాడు రామ్మా. అందుకే అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతి 5:24 అంటాడు. అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతి రాసిన పత్రిక 5:24 ఏంటంట మన వెంట వెళ్ళే క్రియలు కూడా మన వెంట ఉంటాయి ఎప్పుడు కూడా. అపోస్తలుడైన పౌలు అంటాడు 24లో కొందరి పాపులు వారి తేటగా బయలుపడి న్యాయపు తీర్పులకు ముందుగా నడుస్తున్నాయి. అంటే మీకు తెలుసు మీ మాట వల్ల ఎంతమంది గాయపరచబడుతున్నారు, మీ మాట వల్ల ఎన్ని కుటుంబాలకి దెబ్బతీస్తాయో, మీ ప్రవర్తన వల్ల ఎంతమందికి ఎఫెక్ట్ ఇస్తుందో, వీటన్నిటి బట్టి మన జీవితంలో అందుకే న్యాయపు తీర్పులకు ముందుగా నడుస్తాయట. మలాకి 3:16 అంటాడు. మరి మలాకి 3:16 మలాకి గ్రంథం భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఎట్లంటే జ్ఞాపకం చేస్తాడు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థకు ఒక గ్రంథం అందు ఆయన సముఖంలో ఉంటుందంట. ఆయన నామం ఎరిగిన వారికి, ప్రభువా మేము కదా మీ వారము, మా పేర్లో ఆ రోజు మా పేర్లో నీ గ్రంథంలో రాయబడ్డాయని నమ్మి బాప్తిసం కూడా తీసుకున్నాం కదా. ఎస్ కరెక్టే. ఏ రోజైతే నువ్వు రక్షణ మానవ పొంది బాప్తిసం తీసుకున్నావో ఆ రోజే. అందుకే యోహాను సువార్త 3:3లో ఐదో వచనం ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ, అంటే వానికి పేరు అప్పుడే రాస్తొస్తాడు. నీ పేరు అప్పుడే రాస్తొస్తాడు. ఏంటంటాడు? లూకాసు వార్త 23:40-42లో రాయబడిన ప్రకారము ఆ దొంగ ఒప్పుకుంటూ వచ్చాడు. అయ్యా నేను ఏ స్థితిలో ఉన్నా మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటిని బట్టి తీర్పు పొందుతున్నాం, ఈయన ఏ తప్పిదం చేయలేదని చెప్పి ఆయన వైపు చూస్తూ యేసు నీ రాజ్యంలోనికి వచ్చిన నన్ను జ్ఞాపం చేసుకో. ఆ ఒక్క మాట ఏమన్నాడు? ఆ ఒక్క మాటను బట్టి ప్రవేశిస్తున్నారు. ఆ క్షణమందే నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని అప్పటికే చెప్పాడు. అంటే మార్పు కలిగిన జీవితం, నటన జీవితాలు చాలా వరకు వస్తాయండి. అలాంటి వారు స్థిరపడలేరు.
అందుకంట లూకాసు వార్త 8వ అధ్యాయంలో ప్రభువైన యేసు ప్రభు ఉపమానం చెప్తూ ఒక మాట అంటాడు. లూకాసు వార్త 8వ అధ్యాయం 13 నుంచి 8. వినున్నప్పుడు వాక్యం సంతోషంగా అంగీకరించేవారు కానీ కొంచెం కాలం నమ్ముతారు. శోధన వస్తేనే ఏమిటంట తొలగిపోతారంట. అబ్బా వద్దులేవయ్యా, మీ దేవుడు వద్దు, శోధన లేటి అన్ని రకాలు రావచ్చు. మీ దేవుడు వద్దు, మాకు 36 మంది పెట్టుకొని లేదంటే 3000 మంది పెట్టుకొని ఇంతమంది పెట్టుకుని ఏ రూట్లో వెళ్ళిపోకూడదు కదా. ఎరగని తరం న్యాయాధిపతులు 2:10 ప్రకారం యెహోవాను ఎరగని తరం అని రాయబడింది. అంటే దేవుడే మాకు సంబంధం లేదయ్యా, మా కుటుంబాలు మా జీవితాలు వేరంటాం. చదవండి న్యాయాధిపతులు 2:10. న్యాయాధిపతులు 2:10. అంతే, అస్సలు మాకే సంబంధం ప్రభు. ఎన్ని కుటుంబాల్లో మా బాధ అంతే, మా బాధ అంతే ప్రభు. మాతోనే కాదు, మా కుటుంబాలు ప్రభులు నిలిచి ఉండాలి. అది సంఘములకు నిలిచి ఉండాలి. అంతే. పలానా కుటుంబం పలానా ఆయన నుంచి రక్షణ మార్గం పొందారు, ఆయనతో అంతం అనేది చెప్పకూడదు అనేది మా బాధ. ఏంటి? ఆయనతోనే అంతం. ఇప్పుడు చెప్పగలమా? ఎన్నో కుటుంబాలు పేర్లు చెప్పాం. అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియని రీచ్లో కలిపారు. వారి కార్యాలు తెలియదు, వాళ్ళ లిస్టులు తెలియదు, వాళ్ళ చరిత్ర తెలియదు. హెండ్ ఆఫ్ అంటే ముగింపు. పులి స్టాప్ కాదు సమయం, కామాలు కాదు, ముగింపు అంతే. పుస్తకం మరిచినట్లు ఉంటాయి చరిత్రలు. అంటే మన జీవితంలో అట్లా ఉండకూడదు, కంటిన్యూషన్ కావాలి. ప్రభులో మన పిల్లలు కావా, ప్రభును సేవించాలి. అది కదా తరతరములు ప్రభు కొరకు నిలబడి కుటుంబాలకు కావాలి. అదే జీవితం. అబ్రాహామును బట్టి నిన్నును నీ కుటుంబాన్ని నీ పిల్లలు ఆకాశ నక్షత్రం వలె భూమి మీద ఇసుక సంతానం వల్ల నేను విస్తరింపజేస్తున్నాను వాగ్దానమును ఈ దేవుడు మర్చిపోలేక ప్రపంచ చరిత్రలో పట్టణము లేని, అంటే అసలు ఇజ్రాయెల్ పట్టణమే లేనిది ఆ యొక్క ప్రపంచ పట్టణంలో ఉన్న ఇజ్రాయెల్ దేశాన్ని ఈరోజు ప్రపంచ పట్టణంలో పెట్టేది కాక ప్రపంచంలో కదిలించే దేశంగా పెట్టాడు. అంటే ఏంటి? వాగ్దానమును స్థిరపరచుకోవాలి, కుటుంబాల్లో వాగ్దానాలు స్థిరపరచుకోవాలి, ప్రభులు స్థిరపడాలి. ఏది అయిపోయింది ఆయనతో ముగింపు అనేది ఇప్పుడు చూస్తున్న దౌర్భాగ్యమైన జీవితాలు. కాబట్టి అలాంటి కుటుంబాలు వద్దు, ప్రభు కొరకు స్థిరపడుతూ వస్తాం. ప్రభు కొరకు అందుకంటాడు 14 ముళ్ళ పొదలు విత్తబడిన విత్తనములు పోలిన భార్యగా విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధ విచారములు చేత భోగముల చేత అణిచివేయబడి పర్వికంగా ఫలింపరు. బాగానే కనపడుతూ వస్తా. 3వ భాగం ఇది. ఈ ఎట్లన్నా ముళ్ళ పొదలు పడిన విత్తనములు పోలిన వారి విని కాలము గడిచిన కొలది. అంటే ఏంటంట? ఒక తరమో రెండో తరమో ఆ కాలం గడిచిన కొద్ది, లేదంటే ఆ తరములోనే తన జీవితాల్లో కాలం గడిచిన కొద్ది ఈ జీవన సంబంధమైన విచారములు ధనభోగములు అణిచివేయబడి పరుగులు ఫలింపరు. అంతే వాళ్ళకి జీవితాలు అంతే, వారితోనే అంతం. అలాంటి కుటుంబాలు వద్దు. ప్రభువా మేము నిన్ను కట్టుకుంటాం, మేము నిలిచి ఉంటే శ్రమ వచ్చినా దుఃఖం వచ్చినా బాధ వచ్చినా. ఏం చెప్పింది అదే కదా యోబు గ్రంథం 2:10 ఆ మాట అంటే భార్య అతడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంట? మూర్ఖురాలు మాట్లాడుతున్నాం. అది నేర్చుకోవాలి. నీ కీడు కూడా నేను నేర్చుకుంటా. ఎవరు వదిలిపెట్టిని నేను నేర్చుకుంది కూడా అదే. ఏం ప్రభు అంటే చెప్పాను కదా 16:7 మొదటి సమయంలో 7 నువ్వు పైరుపును లక్ష్య పెట్టావయ్యా, నేను ఆయన చూస్తూ వచ్చాను. వాడు బయోడేట నాకు రేపు వాడేం చేస్తాడో తెలుసు, రేపు కాదు కదా వాడిని ముగింపులు ఏం చేస్తాడో తెలుసు. నువ్వు నమ్మావు, నీ తప్పది, నువ్వు ఆదుకున్నావు. నేను ఒకసారి వేలు సమర్పించుకున్న రోజులు ఉండే కదా, ఎప్పుడు కూడా కోలుకోలేము. ఏం ప్రభా అందరూ వదిలిపెట్టిపోయారు, ఈరోజు నా పరిస్థితి మైనస్ అకౌంట్లో నడుస్తుంది. అంటే ఏంటి? జీతాలు బ్లాక్ లేవు, లోన్లో నానా రకాల పరిస్థితులు. ఏం ప్రభువా కనీసం ఒక వ్యక్తి ఆదుకోలేడు, అందరూ కూడా వదిలిపెట్టారు. మరి పరిస్థితి ఏంటంటే ఎవరిని అడిగి ఇచ్చావన్నాడు. రెండవది, కొన్ని పరిస్థితులు తట్టుకోలేక దశంపగలడు కొన్ని నెలలు లేకపోతే ప్రభు అడిగాడు, ఎవరిని అడిగి ఇచ్చావు, ఎవరిని అడిగి వాడుకుంటున్నావు అన్నాడు.
ఎవరిని అడిగి ఇచ్చావు, ఎవరిని అడిగి వాడుకుంటున్నావు అన్నాడు. అంటే ఎవరు సొమ్ము ఏది? యెహోవా సొత్తు కదా, యెహోవా సొత్తును వాడుకునే అర్హత నీకు ఎక్కడింది అన్నాడు. అంతే, దర్శాలు భయపడుతూ వస్తున్నా. ప్రభా, నీ సొమ్ము నేను వాడుకోను, నాకు కలిగిన దానికంటే 90% నాకు వచ్చే పేబీల్లో అంతా రోలు ఇవ్వలేకపోయినా దానికంటే ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడుతూ వస్తా. దానికంటే ఎక్కువే అంటే నాకెంత రూపాయి అనుకో, రూపాయి 10 పైసలు ఇస్తా, కానీ రూపాయికి తక్కువ ఇవ్వను. అంటే ప్రభులో నమ్మకత్వం. ఇది ఎప్పుడైతే వస్తాయో ఇక దౌర్భాగ్యం మూడోది నెరవేర్చలేకపోతున్నా. ఏంటంటే అన్నిట్లో అబ్రాము, అన్నిట్లో యాకోబు, అన్నిట్లో ఇస్సాకు సమర్పణ కలిగి ఉన్నది నెరవేర్చిపోవటం బట్టి శాపాలు అయిపోయినాయి. ఆస్తులు కూడా పోగొట్టుకున్నాం. ఓపెన్ చెప్తున్నా. అంటే ఈ సమర్పణ లేక, చేయవారు లేకని కాదు, కానీ చేయవారు వస్తారు లేదు. ప్రభు కొరకు త్యాగం అన్నిట్లో వాళ్ళు ఎందుకు ఇచ్చారు? అన్నిట్లో దశభాగం ఇచ్చారంట. అన్నిట్లో ఈ రూట్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ వస్తామో అప్పుడు ఏంటి, ఆ విధురాలు, ఆ ఎలిషా, ఆ ఏలియా, ఆ విధురాలు ఇటు వెళ్ళినప్పుడు ఆమె ఇచ్చి ఇంకా నా దగ్గర ఏం లేదంటే దేవుడు ఆమెను పోషించింది కాక ఆమె పిల్లలు పోషించాడు. తెలుసు వాక్యం, కానీ జీవితాలు నెరవేర్చలేదు. అందుకే కోల్పోయాం. ఎప్పుడు చెప్పలే మాట ఇప్పుడు చెప్తున్నా. ప్రభులో నీ వంతెంత, నీ జీవితం ఎంత? భయపడికి తప్పదమ్మా, ఏం తమాష కాదు క్రైస్తవ జీవితం. ప్రభు కొరకు పరిపూర్ణతలో వచ్చే విశ్వాస జీవితాల్లో ఉన్న అనుభవ జీవితాలు ఇవి లేకపోతే ఫలించావు, ఇవి లేకపోతే అభివృద్ధి కాలేవు. ఏమొస్తాయంట? ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాల్లో మాట రాయింది. ముగిస్తాం, మన టైం అవుతుంది. ఎబ్రీ పత్రిక, నేను ఏదో అనుకున్నా కానీ ఎక్కడో వెళ్ళిపోయావు. ఎబ్రీ పత్రిక ఎవరి కొరకు వ్యవసాయం చేయగోరునో ఏం చేయాలంట? అనుకూలమైన పైర్లు పండుచు అది దేవుని ఆశీర్వాదం ఇవ్వాలంటే మనం ఆయన కొరకు ఫలించాలి. ఎంతటి మాట అంటాడు అపోస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నట్టు, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైర్లు ఫలించాలి. అంటే నేను ప్రభులో ఉద్యోగాలు వచ్చానుకో, ఒక వ్యక్తిని అంటే వాళ్ళ పేర్లు చెప్పంలే, ఒక వ్యక్తిని అడిగాం, అన్న ప్రాణం చేయండి అన్న, దాపు కొన్ని నెలలు జీతాలు ఇవ్వలేదు అన్న, ఆ జీతాల్లో దశభాగం వెళ్ళలేదు. ఎట్లా పరిచయం వాడబడతాయి? సిగ్గన్న ఉంది అన్న. అసలు నిన్ను పరిచయకి ఎట్లా వాడుకుంటున్నావు? వాడు నీవు ఇచ్చేది ఇతరులు తెలిపోయిండొచ్చు, కానీ నీ జీవితం సాక్షి ఏం చేస్తున్నావు? లోన్లు అవి ఉన్నాయంటే తప్పు కదా, పరిచయలు ఎట్లా వాడబడుతున్నావు? కాబట్టి సమర్పించుకుంటే లోన్ పెట్టిస్తున్నాను అన్నాడు. లోన్ పెట్టిస్తాను నీ చేసిన పొరపాటుకి అన్నాడు. ఎంతవరకు ఇస్తా అంటే నేను ఎన్ని నెలలు పెట్టా దానికంటే ఎక్కువ ఇస్తాను. మంచిది, తప్పు ఇంకోసారి చేయొద్దు అన్నా. అంటే అర్థం ఏంటంటే ఎవరి కొరకు ఫలించడానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దాన్ని నెరవేర్చాలి. సాధన అంటాడు అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 1 తిమోతి 7వ వచనంలో, దైవ భక్తి సాధన చేసుకోవాలి. నువ్వు సాధన లేకుండా ఊరికి అలా 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 టచ్ చేసుకుంటూ పోతే నీ వల్ల ఫిట్నెస్ ఉండవు, సాక్ష్యాలు ఉండవు. కాబట్టి జాగ్రత్త నీ అనుభవ జీవితంలో. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షం త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడనో వారికి అనుకూలమైన పైర్లు ఫలించాలి, దేవుని ఆశీర్వాదాలు పొందాలి. ఇది లేకపోతే బట్టి శాపాలు, ఇది లేకపోతే బట్టి నష్టాలు, మానని పరిస్థితులు. ఒకవేళ అనుకూలమైన పైర్లు ఫలించలేదనుకో ఇప్పుడు ఏమొస్తంట? 8వ వచనంలో అంటాడు, అయితే ముండ్ల తుప్పులు గచ్చి తీగలు దాని మీద పెరిగినట్లా అది పనికి రానిదని విసర్జింపబడి శాపం పొందదగను. పనికిరాని పొలాలు వస్తాయట, ఫలములు వస్తాయి. జీవితం అంతా కొనసాగినట్లుంటుంది. ఏంటి ప్రభాట? అంతే, చిన్నగిన సంచి, చిన్నగిన వస్త్రాలు, దయాదాక్షిణ్యలేని జీవితాలు, మెట్నెస్ అవగొట్టగొట్టి కిందకు వచ్చేస్తాం. ప్రభులో స్థిరపడాలి. ప్రభు కొరకు నిలిచి ఉండి విశ్వాసాలుగా మనం ఎవరి కొరకైతే మాదిరిగా ఉంటొస్తామో నిన్ను బట్టి ఏసేపు ఎక్కడ వెళ్తే ఆ కుటుంబాలు దీవించబడ్డాయంట.
ఆయన అంటాడు, నీ శాఖను చూసి తెలుసుకున్నాను అంటాడు ఆ యొక్క వ్యక్తి. యజమానుడు అంటాడు, నిన్ను బట్టి నేను నా కుటుంబం, యాకోబు కూడా విషయంలో లాభాన్ని అంటాడు, నిన్ను బట్టి నేను దీవించబడ్డాను అయ్యా అంటాడు. నిన్ను బట్టి నేను దీవించబడ్డాను. ఒక వ్యక్తి, ఒక క్రైస్తవ కుటుంబం ఇంకో కుటుంబంలో కనబడితే ఆ వ్యక్తి లేక ప్రవర్తన బట్టి ఆ వ్యక్తి ఇంకో వ్యక్తి వెలిగించాలి. అందుకే ఒక పాట ఉన్నది పాతకాలంలో, దీపము 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 ఇతరులకు వెలిగించే దీపం ఇతరులకి వెలిగివ్వాలన్నాడు. దీపము ఎట్లా ఇతరులకు వెలిగివ్వాలి. నీవు దీపము ఆరిపోయి దీపం కొండకూడదు. నువ్వు మన జీవితంలో అంతా అంతే. ఎక్కడ పోయినా మన సహవాసము, మన ప్రవర్తనలు ఒక్క మాట ప్రభుని గురించి చెప్పాం, వాడు ఎప్పుడు మార్చిపోతాడు, ఎప్పుడు వెలుగులను తీసుకొస్తాడు. పోని చెప్పకపోయినా కనీసం మీ ప్రవర్తన బట్టి సూచనలను కనపడాలి. కలిసిపోతే హోషేయ గ్రంథం 7:5 మాట్లాడింది. హోషేయ గ్రంథం 7:5 హోషేయ గ్రంథం 7:5 హోషేయ గ్రంథం 7:5 రాజు తానే అపోసకులకు చెలికాడని రాబడింది. అంటే రాజే వాళ్ళ మధ్య కూర్చుంటే ఏమొస్తుందండి? పేదలు కూర్చున్నట్లు. అతనికి ఏం పని? సలిమంటల దగ్గర దేవుని దూషించి ప్రజల మధ్య తాగుబోతులతో నీకే సంబంధం అండి. వారి సవాసులు నీకే సంబంధం, వారి సాంగత్యం నీకే సంబంధం. ఈ జీవితాల్లో మన జీవితాలు ఉండకూడదు. అంటే ఏంటంట, అపోస్తలుడైన పౌలు కూడా జ్ఞాపించినప్పుడు, మరి టైం అయిపోతుంది కదా, ఏం చేయలేము. అపోస్తలుడైన పౌలు కూడా జ్ఞాపించినప్పుడు 1 కొరింథీ 5:11 అనుకుంటా, 1 కొరింథీ 5:11 మీలో కొందరు అట్టివారే ఉంటారు కానీ ప్రభుని యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మేందున మీరు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంగా తీర్చబడతారు అన్నాడు. ఎలా అంటారంటే, మన జీవితంలో త్రాగబోతులు తిరిగిబోతులు వారి జీవితంలో ఉన్న మన జీవితాల్లో ఇప్పుడు అంటాడు 1 కొరింథీ 6:9-10 రాయబడిన ప్రకారము మరి అంటే అన్యాయస్తులు దేవురాజుకు వారసులు కానీ మీకు తెలీదా? మోసపోకుండా జారులైనను విగ్రహార్థకులను వ్యభిచారులను ఆడంగితనం గలవారను పురుష సంయోగులను దొంగలను లోపలను త్రాగబోతులను దోషకులను దోచుకుని వారైన దేవుని రాజుకు వారసులు కానేరు అంటూ ఇప్పుడు అంటాడు, మీలో కొందరు అట్టివారే ఉంటుంది కానీ ప్రభువు యేసుక్రీస్తు మన దేవుని ఆత్మకు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిగా తీర్చబడతారు. కాబట్టి వాళ్ళతో నీకు సహవాసం ఏమిటయ్యా? వారితో కూర్చొని పని ఏమిటి? పేతురు కూర్చొని ఏం చేశాడు? ప్రభుని ఎరగనన్నాడు. ఒకసారా 3 సార్లు అన్నాడు. అతను మనస్సాక్షి ఒక్కసారి టచ్ చేయడదా? ప్రభు చూసి ఆ వ్యక్తిని హెచ్చరిక చేయడం బట్టి పశ్చాత్తాపడ్డాడు కానీ, లేకపోతే పోని అన్ని పశ్చాత్తాపడిన ఆ వ్యక్తి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత భూస్థాపన అయిపోయింది. ఆయన మరి ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా అయిపోయింది, పరలోకానికి వెళ్ళిపోయాడు అనుకున్నాడు. సర్లే ఇంకా మన పని అయిపోయింది కదా, మళ్ళా మనకు తెలుసు కదా ఆ యొక్క జాల ఆ యొక్క వల అట్లే ఉంది, మన పదవన్నాడు, మిగతా శిష్యులు పట్టుకొని పోయాడు. అంటే ప్రభు పనిలో మనం ఏ చేస్తూ ఉండాలో దాన్ని చేయడానికి ఇష్టపడాలి కానీ మానుకోకూడదు. ఈరోజు సేవ వదులుకుంటాం, పొలాలంటాం, ఈరోజు సేవను వదులుకుంటాం, తర్వాత అన్నీ అనుకుంటాం. నిన్నెందుకు పిలిచాడు? నిన్నెందుకు పిలిచాడు? నీ ఆత్మీయ జీవితం నీకు అప్పచెప్పిన పరిచయం కంటే నీ జీవితాల కంటే ప్రభు ఒక సహోదరుడు చెప్పాడు, నా భార్య డెలివరీ అవుతుందయ్యా, నా భార్య డెలివరీ మూమెంట్ పంపించాను అన్నాడు. మరేం పరిచయకు వచ్చావంటే ఏం చేయాలన్నా మనం చేసేదేముంది, ప్రభు పని మొదటి కదా అన్నాడు. ఆమె అడుగుతూ వస్తుంది, ఏం స్వామి నువ్వు నాకు యజమానుడా అంటే భర్త కాదా? రేపు అడిగింది అనుకో నువ్వేనే పక్కన కనీసం బంధువులనే దగ్గర కూర్చున్నాడు, నువ్వు మగుడేనా అంటుంది. ఆమె చెప్పాలంటే నువ్వు మగుడే నన్ను వదిలిపెట్టిపోయినావు అంటుంది. కానీ ప్రభు నాకు ఒక పని అప్పచెప్పారు, ఓ పని నాకు చెప్పారు, ఆ పనిని మొదలు చేస్తానన్నాడు. తర్వాత ఆమె కూడా కట్టబడింది. ఇది చెప్తున్నా, ఆమె కూడా కట్టబడింది. అంటే ప్రభు పని మీరు చేయాలి. ఇవి చేసేవాడే విశ్వాసి. తప్పదనుకుంటే కనీసం వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. మన లాస్ట్ 31st నైట్, అంటే ఇప్పుడు 24 కాదు, 23 December 30 అనుకోని రీతిగా బీలా పరిస్థితి జరిగింది. పాప చూస్తే హాస్పిటల్ ఉంది, వాళ్ళ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, ఏడుస్తూ ఫోన్ చేస్తున్నారు. ఏం చేయమంటావు? అది కూడా చూస్తే మూమెంట్ ఆఫ్ సీరియస్గా ఉంది, పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.
ఆయన చూస్తావన్నా ఒక్కరినన్నా ఏర్పాటు చేసుకోవటం లేదయ్యా, దేవుని పని నువ్వు పోనన్నా పోయి ఏమైనా చేసుకుని నీకు ఇచ్చిపెడుతున్నావు చెప్పాడు, కట్ చేశాడు. ఏమంటావు 31st ఫార్చునేట్ సర్వీస్? మౌనంగా వెళ్ళిపోయినా. ఆడిపోతే దాపు 6 అయినా కూడా వాళ్ళు వదిలిపెట్టలే. అలా సువార్తలు ఉండట్లే బస్సు ఎక్కాం. అంటే నీ గొప్పని కాదు, ప్రభు పనికి దేనికైతే నువ్వు వాడబడుతున్నావో అది సాధనమో. నీవేమి లేకుండా ఊరికే ఆహాహా ప్రభుల్లో నీ వద్దు, నీవెందుకు? అందుకంటాడు మత్తయి 25:25-30 ప్రకారం, నీకెందుకు ఇవ్వాలి, నీకెందుకు నేను ఇవ్వాలి అంటాడు. తీసేయి, ఇంకోనికి ఇచ్చేయి అన్నాడు. వెళ్ళిపోతుంది. పాటలు ఉండవు, సేవ ఉండదు, పరిచయం ఉండదు, అన్నీ ఉండవు. సౌలు ప్రాణం చేసి సౌలు కొరకు సమయాలు ప్రాణం చేశాడు. ఏ ప్రభు అంటే అంటాడు 16వ మొదటి వచనంలో, మొదటి సమయాలు, నేను విసర్జించాను అతని కొరకు నువ్వు ప్రాణం ఎందుకు చేస్తున్నావు అంటాడు. అంతే అంతే అంతే. పరీక్షించుకుందాం. ప్రభు అన్నిటిని ఓడిపోయాం, నీ ఎదుటి నడుపుకుంటా. కనీసం ప్రభువులో నేను నిలిచి ఉండట్లేదు, ప్రభులో నా సాక్ష్యాన్ని నిలపలేకపోతున్నా. నా పొలం ఎట్లున్నాయంటే ఎలా ఉందంట, ముళ్ళు గచ్చపొదలు, పనికి రానిదని విసర్జించబడును. ఎబ్రీ 6:8 ప్రకారం విసర్జించబడును. అంతే, ఎవడు పనికి రాడు. అంటే జీవితాలకు వస్తే ఎందుకు ఆ బ్రతుకు, ఎందుకు ఆ జీవితం? పౌలు అదే అంటాడు, నీవు సాధకం చేసుకోవయ్యా క్రైస్తవ జీవితంలో. ఆ చిన్న అమ్మాయి అంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్న అమ్మాయి బానిసగా వెళ్ళిన ఆమె తన జీవితంలో సాధన చేసుకుని ఆ ఇంటికి వెలుగు తీసుకొచ్చింది. అన్యుడన్న వ్యక్తి రక్షణ మార్గం పొందిందే కాక ఆ కుటుంబానికి అతడు రక్షణ మార్గాన్ని బోధ చేసడానికి రాజేతుడు కూడా తను కాపాడుకుని ఇష్టపడుతూ వచ్చాడు. మరి నీ జీవితంలో ఎక్కడున్నావు? నీ వెలుగు ఎవరికి ప్రచురం చేస్తున్నావు? చీకట్లో పెడుతున్నావా? కాబట్టి జాగ్రత్త. అందుకే మత్తయి 5:13-14 ప్రకారం 16 వరకు రాయబడిన ప్రకారం మన వెలుగు మన క్రియలితులకు తెలియాలి. అది లేకపోతే మధ్యాహ్నం పిల్లలు పరీక్షించుకుందాం, ప్రభులో బలలో పాల్పొందుతాం. ప్రభువా, నేను ఇతరులకు మాదిరిగా ఉండలేకపోతున్నా, నా సేవను పరిపూర్ణంగా చేయలేకపోతున్నా, నా సాక్ష్యాన్ని కాపాడలేకపోతున్నా, నా అన్నిట్లో అంటే దశంభాగాలకు మొదలుకొని అన్నింటిలో సమర్పణ లేదు అయ్యా. నా అనుభవ జీవితంలో మత్తయి 5:5 రాబడిన ప్రకారము 22, 23, 24 ప్రకారము అయ్యా అనేక స్థలాల్లో నేను కూడా ప్రభులో ఎదగలేకపోతూ వచ్చాను అయ్యా. విరోధ భావం కానీ ఏదైనా దూషపు జీవితాలు కానీ ఉంటే అక్కడ సమాధానం పడాలి. ఎన్నోసార్లు నా జీవితంలో దూషణలు వచ్చాయి, నా జీవితంలో సనుకులు వచ్చేసే ప్రభావం నన్ను మన్నించు. ఎవరి మీద అయితే ఉందో మేము కూడా చేశాం ప్రభా. ఇన్ని ప్రతి చేసిన వారికి శివకరు ప్రాణం చేసి వారి ఇంట్లోకి వెళ్ళి ప్రాణం చేస్తూ వచ్చాం, వారి ఇంట్లోకి వెళ్ళి ప్రాణం చేశాం. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి అన్నాడు, ఏం బ్రదర్ కనీసం చావుకని చెప్పలేదంటే తెలుసుకొని రావాలంట. అనుకూలంగా ఉన్నప్పుడు చూడు ఎట్లుంటే తెలుసా, పెనేసుకోండి మేము వాళ్ళ దూరం అయ్యారు. నేను ఎవరిని 90% దూరం చేయను, కానీ కొన్ని టఫ్లో ఉంటాయి కాబట్టి మాటలు దూరం అయిపోతారు. ఓ సోదరు చెప్పాను, నిన్ను భరించట చాలా కష్టం రా అన్నాడు. కానీ నేను వదులుకోలేకపోతున్నాను రా అన్నాడు. రెండో మాట, నిన్ను భరించట చాలా కష్టం, నేను వదులుకుంటే మనసు రాదన్న, నీ వదులుకో, నేను వద్దనులే కదా నా అన్నారు. నీ స్వభావం మారదన్నారు చాలామంది. నేను మార్చుకున్నది యథార్థత ఉంటే, నీ ఎవడో చెప్తే నేను మార్చుకోవాలి, నాకు రూట్ లేదన్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రభులో మన జీవితాల్లో దండించుట్లో కానీ బుద్ధి చెప్పుట్లో కానీ ఒకవేళ మాదిరిగా వాడు ఎవడో చెప్పి నాకు చిన్నపిల్లడు చెప్పినా సరి చేసుకుంటా అన్నా. కాబట్టి ఆ వ్యక్తి కూడా ఇప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏం చేయమంటావు? ఆ వ్యక్తి అడిగాడు, ఏమైతే తెలుసుకున్నారంటే ఇంకోరు చెప్పారు. సరైన రాత్రల్లో వణుకుతూ ఉన్నాను, కానీ కనీసము ఊరికే లోపల కూడా అంటే అట్లాంటి పరిస్థితులు అన్నీ భరించాలి. వాళ్ళ గురి ప్రాణం చేయాలి, వారికి శివ గారు ప్రాణం చేస్తూ రావాలి, వారి అనుభూతాలు వెళ్ళాలి, దుఃఖాలు వెళ్ళాలి, వారు మాకు రాని భరించాలి. ఇది ప్రభు పని. సహించాలి, ప్రభు కొరకు నిలిచి ఉండాలి. ఇటు అనుభవం కలిగి ప్రభులో కుటుంబ సాక్ష్యము, ప్రభులో నిలిచిన సాక్ష్యము న్యాయాధిపతులు 2:10 ప్రకారం ఎరగని తరము కాకుండా ప్రభులో స్థిరత్వం కలిగిన కుటుంబాలుగా యోబు వలె, దావీదు వలె, అబ్రహాం వలె ఫలించే కుటుంబాలుగా ఉన్నట్లు ప్రభువుల సాయం చేయడానికి దయచేస్తే మనం పరీక్షించుకుంటూ వస్తాం. దయచేస్తే వచ్చండి.